హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెల్ టెక్నాలజీస్ నుంచి లేటెస్ట్‌గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అది కూడా సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ రోల్‌కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగుళూరు లొకేషన్‌లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందని ఇక్కడ రిక్వైర్మెంట్స్‌లో ఇవ్వటం జరిగింది. సో, డిగ్రీ చేసి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచి నాలెడ్జ్ ఉంటే, అంతేకాకుండా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, అనలిటికల్ స్కిల్స్ ఉంటే కంపల్సరీ మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఆటోమేషన్ డెవలప్‌మెంట్ సంబంధించి కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సికి సంబంధించి కానీ మీకు అడ్వాన్స్ లెవెల్‌లో స్కిల్స్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. డెవలప్, రివ్యూ అండ్ ఇంప్లిమెంట్ టెస్ట్ స్ట్రాటజీస్ ఫర్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అండ్ సిస్టమ్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, బెంగుళూరులో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది యాస్ ఎ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకిక్కడ స్టార్టింగ్‌లోనే అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. సో, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్‌లోగా కంపెనీ నుంచి మీకు కాల్ అనేది రావటం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయటం జరుగుతుంది. సో, ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీటెక్‌లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చనమాట. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సంబంధించి వీళ్ళు ఆటోమేషన్‌లో ఇంకో రిక్రూట్మెంట్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇది కూడా మీకు బెంగుళూరు లొకేషన్‌లోనే ఇవ్వటం జరిగింది. సో, బెంగుళూరులోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. అంతేకాకుండా ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ సి, ఎంబెడెడ్ ప్రోగ్రామ్ సి++, టెస్ట్ డ్రివెన్ డెవలప్‌మెంట్ అండ్ ఇంక్లూడింగ్ యూనిట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ సి. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి పైన మీకు మంచి పట్టయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకిక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. 3-6 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ రిలవెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనైతే ఇవ్వటం జరిగింది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ సెకండ్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆటోమేషన్ లాంగ్వేజెస్ పైన పైథాన్, మైక్రో పైథాన్ సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, మేనేజెస్ ఆర్ యుటిలైజెస్ సాఫ్ట్‌వేర్ దట్ బిల్ట్ ఇంప్లిమెంటెడ్ యాస్ ప్రొడక్ట్ యూజింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. సో, దీనికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఫర్ ద డెలివరీ ప్రొడక్ట్స్ విత్ బడ్జెట్, షెడ్యూల్ అండ్ క్వాలిటీ గైడ్‌లైన్స్. సో, గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రొడక్ట్స్ సంబంధించి, డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ సంబంధించి, బడ్జెట్‌కి సంబంధించి రెస్పాన్సిబుల్‌గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఈ జాబ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు కింద మనకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. సో, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చనమాట.